రెస్టారెంట్ బిజినెస్ ఓనర్స్ కోసం కొన్ని పవర్ఫుల్ స్ట్రాటజీస్ తీసుకొచ్చాను. సో ఈ వీడియోలో మీకు ఏంటంటే 4 పవర్ఫుల్ స్ట్రాటజీస్ చెప్తాను అనమాట మీ బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి. సపోజ్ ఎగ్జాంపుల్ కి మీ రెస్టారెంట్ కి ఒక ఫ్యామిలీ వచ్చారు, ఫుడ్ టేస్ట్ బాగుంది, నీట్ అంబియన్స్ ఉంది, అలాగే సర్వీస్ కూడా బాగుంది. వాళ్ళు లంచ్ చేసి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు మీ రెస్టారెంట్ ని గుర్తు పెట్టుకునేలాగా మీరు ఏం చేశారు? సో ఇది ఆలోచించాల్సిన విషయం అనమాట. సో మనకి రెస్టారెంట్ బిజినెస్ లో మాక్సిమం ఆఫ్ ద బిజినెస్ ఎక్కడ అవుతుంది అంటే రిపీటెడ్ కస్టమర్స్ వస్తేనే మనకి ఎక్కువ బిజినెస్ అవుతుంది. సో మనకి రిపీటెడ్ కస్టమర్స్ రావాలంటే మనం మంచి మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి. నేను మీకు ఈ వీడియోలో 4 పవర్ఫుల్ స్ట్రాటజీస్ చెప్తాను. సో దీనిలో ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి మెమోరీ స్పాట్ ఒకటి ఉండాలి మీ రెస్టారెంట్ లో. సో మీ రెస్టారెంట్ లో ఒక ఫోటో కార్నర్ ఉందనుకోండి. సో మాక్సిమం రెస్టారెంట్స్ కి ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ తో పాటే ఎక్కువ వస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ ఫోటో దిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లైక్ వాళ్ళు అక్కడ మీరు ఏదైతే ఫోటో కార్నర్ పెట్టారో అక్కడ వాళ్ళు ఫోటోలు తీసుకునేలాగా కొంచెం స్పేషియస్ గా ఉండాలి. ఓకేనా? ఇవి కొన్ని స్వీట్ మెమోరీస్ లాగా ఉంటాయి. ఇవేంటంటే చాలా మంది ఫ్యామిలీస్ వాళ్ళు బయటికి వెళ్ళామని చెప్పుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా ఫ్రెండ్స్ కానీ షేర్ చేస్తారు. ఇది ఒక స్వీట్ మెమొరీ లాగా మారి వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి ఆ ఫ్యామిలీతో ఎవరికైతే షేర్ చేశారో వాళ్ళతో కలిసి మళ్ళీ మీ రెస్టారెంట్ ని విజిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒక స్ట్రాటజీ. సో స్ట్రాటజీ నెంబర్ 2 ఏంటంటే అదే స్పాట్ లో మీరు కస్టమర్స్ రివ్యూస్ తీసుకోండి. మీ రెస్టారెంట్స్ కి వచ్చిన కస్టమర్స్ దగ్గర ఒక 1 minute 1.5 minute వీడియో అక్కడే షూట్ చేసుకొని ఒక మంచి రివ్యూ తీసుకొని దాన్ని ప్రమోట్ చేసుకోండి ఆన్లైన్ లో. ఓకేనా? ఇది స్ట్రాటజీ 2. సో ఇప్పుడు స్ట్రాటజీ నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే లాయల్టీ కార్డ్ సిస్టమ్ అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే 5 times మీ రెస్టారెంట్ కి విజిట్ చేసిన వాళ్ళకి 6th టైమ్ పర్టికులర్ ఐటమ్ ఫ్రీగా ఇస్తామని చెప్పండి. అది ఏ ఐటమ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునేలాగే ఉంచండి. నెక్స్ట్ అలాగే మీరు ఏ ఐటమ్ ఫ్రీగా అనుకుంటున్నారో ఆ ఐటమ్ ని ఆ కార్డు పైన ఇవ్వండి. సో ఈ స్ట్రాటజీ అనేది మీకు రిపీటెడ్ కస్టమర్స్ రావడానికి మాక్సిమం వర్క్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు స్ట్రాటజీ నెంబర్ 4 ఏంటంటే మీరున్న లొకేషన్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారన్నమాట. స్మాల్ కంటెంట్ క్రియేటర్స్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని మీ రెస్టారెంట్ కి ఇన్వైట్ చేసి షార్ట్స్ రీల్స్ తీపించి దాన్ని ఆన్లైన్ లో ప్రమోట్ చేసుకోండి. వాళ్ళకి కూడా ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి దాని త్రూ మీ బిజినెస్ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కొన్ని పవర్ఫుల్ స్ట్రాటజీస్ అన్నమాట రెస్టారెంట్ బిజినెస్ ని గ్రో చేసుకోవడానికి. సో ఇంకా క్రియేటివ్ గా ఆలోచిస్తే ఇలా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. ఒకవేళ మీ బిజినెస్ ని ఆన్లైన్ త్రూ గ్రో చేసుకోవాలనుకుంటే, మీకు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై.